సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను ఏరోబిక్స్ ట్రైనర్ని మాట్లాడుతున్నాను, విజయ్ నా పేరు. ఇప్పుడున్న ప్రజెంట్ బిజీ లైఫ్కి అందరికీ బెల్లీ ఫ్యాట్ అనేది బాగా ఎక్కువ అయిపోయింది. అందరికీ జిమ్కి వెళ్దాం అనుకున్నా కొంతమంది వెళ్ళలేక వెయిట్స్ ఎత్తాలి ఎన్ని ఎత్తాలి అని చెప్పేసి చాలా మంది జిమ్కి వెళ్ళలేకపోతున్నారు. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, ఇది 90 days వర్కౌట్ ఛాలెంజ్. సో ఈ మీ 90 days ఖచ్చితంగా మీరు చేస్తే, నేను చెప్పిన వర్కౌట్ చేస్తే మీ బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గుతుంది. ఎస్పెషల్లీ ఉమెన్ ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత చాలా మంది ఆడవాళ్ళకి బెల్లీ ఫ్యాట్ అనేది అబ్డామినల్ అనేది బాగా ఇబ్బంది పడుతున్నారు. సో ఈ 90 days ఖచ్చితంగా వాళ్ళు చేస్తే ఈ బెల్లీ ఫ్యాట్ అనేది కరుగుతుంది. లెట్స్ వాచ్ ద వీడియో. సో ఇప్పుడు వార్మ్ స్టార్ట్ చేద్దాం. మనం ఫస్ట్ ఎడెట్ వెట్ చేయాలి. 1 రివర్స్, 2 sides, up and down. Now shoulder rotate. 1 2 3 4 and reverse. 1 2 3 4. Now wrist. 1 2 3 4. 1 2 3 4. Now hip. 1 2 3 4 and reverse. 1 2 3 4. Now knees. 1 2 3 4 and reverse. 1 2 3 4. Now warm up complete అయిపోయింది. సరే, ఇప్పుడు దాకా మనం వార్మప్ చేసాం కదా. ఇప్పుడు వార్మప్ అనేది ఎందుకు చేస్తామంటే ఒక ఐరన్ రాడ్ని మనం ఎంత హీట్ చేస్తే ఎలా బెండ్ అవుతుందో, అలాగే మన బాడీని మనం వర్కౌట్ చేయాలంటే వార్మప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వర్కౌట్ చేయడానికి మనం వార్మప్తో మన బాడీని రెడీ చేసుకున్నాం. లెట్స్ స్టార్ట్. ఇప్పుడు మనం వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. నౌ 1 2 3 4 5 6. ఇప్పుడు వీళ్ళు 6 చేసి చూపించారు కదా. మీరు ఏం చేయాలంటే ఈచ్ వన్ ఎక్సర్సైజ్ మీరు 30 times చేయాలి. ఇప్పుడు నా సెకండ్ వర్కౌట్. 1 2 3 4 5 6. అలాగే ఈ ఎక్సర్సైజ్ కూడా మీరు 30 times చేయాలి. నా థర్డ్ వర్కౌట్. 1 2 3 4 5 6. అలాగే ఇప్పుడు 6 times చేశారు, 6 చేశారు కదా. అలాగే మీరు ఈ ఎక్సర్సైజ్ కూడా 30 times చేయాలి. నా ఫోర్త్ వర్కౌట్. 1 2 3 4 5 6. ఈ వర్కౌట్ని కూడా మీరు అలాగే 6 ఈచ్ వన్ ఎక్సర్సైజ్ 30 times చేయాలి. సో ఇప్పుడు వర్కౌట్స్ అనేది కంప్లీట్ అయిపోయినాయి. సో నేను ఒక సెట్ చేసి చూపించాను మీకు. మీరు ఏం చేస్తారంటే వర్కౌట్ అయితే ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి మీరు మళ్ళీ అలా 4 sets కింద చేయండి. ఆ తర్వాత ఏరోబిక్స్ చేద్దాము. ఇప్పుడు దాకా మీరు స్టూడెంట్స్ చెప్పిన వర్కౌట్స్ అవి చూసారు కదా. ఇప్పుడు నేను బెల్లీ ఫ్యాట్ గురించి, మీకు అబ్డామినల్ గురించి మీకు కొన్ని ఎక్సర్సైజ్ మ్యాట్ మీద చేసి చూపిస్తాను. సో ఇది అయిపోయిన తర్వాత మీరు ఏరోబిక్స్కి వెళ్ళి కానీ, ఓకేనా? లెట్స్ డూ. సో అందరూ ఇలా పడుకోవాలి, లెగ్స్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అండ్ మీరు హెడ్ కింద చేయబెట్టుకొని ఇది 1 2 3 4. ఇది ఒక ఎక్సర్సైజ్ మాట. సో మీరు ఏం చేస్తారంటే ఈ ఎక్సర్సైజ్ని మీరు డైలీ డే బై డే నెంబర్స్ పెంచుకుంటూ వెళ్ళాలి. అలాగే ఈ ఎక్సర్సైజ్ వచ్చేసి మీరు డైలీ 30 times చేయాలి. నా సెకండ్ ఎక్సర్సైజ్ చేసి చూపిస్తాను. లెగ్స్ ఇలా ఫోల్డ్ చేసుకుని 1 2 3 4. అలాగే ఈ ఎక్సర్సైజ్ కూడా మీరు డైలీ 30 times చేయాలి. నా థర్డ్ వన్ ఎక్సర్సైజ్. లెగ్ ఇలా ఫోల్డ్ చేసుకుని హెడ్ కింద చేయి పెట్టుకొని ఇది 1 2 ఆపోజిట్ డైరెక్షన్ లో చేయాలి. 4 5 6 7 8. అలాగా ఇది ఈచ్ వన్ లెగ్ దగ్గరికి వచ్చి 4 times వస్తుంది. సో అలాగా 8 times అయింది. సో అలాగే మీరు కూడా డైలీ ఈచ్ వన్ లెగ్కి 10 times చేస్తూ అలాగా
30 టైమ్స్ చేయాలి. అండ్ ఈ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు ఏరోబిక్స్కి వెళ్ళండి. సో ఏరోబిక్స్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు అసలైన మజా స్టార్ట్ అవుతుంది. సో లెట్స్ డూ. సో నెక్స్ట్ ఇప్పుడు ఏరోబిక్స్ మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, 1 2 3 4 లెగ్ అనేది స్ట్రైట్ గా పెట్టాలి. 6 నెక్స్ట్ సెకండ్ వన్. నౌ ఇప్పుడు రెండు హ్యాండ్స్ తో కలిపి చేయాలి. ఓకే, రెడీ? 1 2 3 4 5 6 7 7. Now third exercise. Ready? 1 2 3 4 5 6. Now right side. 1 2 3 4 5 6. Okay, stop. ఇప్పుడు ఏవైతే చెప్పానో ఇవే డైలీ కంటిన్యూగా ఈచ్ వన్ ఎక్సర్సైజ్ వచ్చి 30 చేయండి. సో ఏరోబిక్స్ అనేది ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఏంటంటే మన ఈ ఎక్సర్సైజ్ ఉంది కదా, 1 2 3 4 5 6 అక్కడ మీకు 6 టైమ్స్ చేస్తున్నట్టు చూపించాను. మీరు ఏం చేస్తారంటే ఈచ్ వన్ ఎక్సర్సైజ్ని 20 to 30 ఖచ్చితంగా చెయ్యండి. మీరు చేసినప్పుడు ఏంటంటే మీ బాడీలో ఉన్న ఫ్యాట్ అనేది కొద్దిగా కరుగుతుంది. సో ఇప్పుడు తర్వాత ఏం చేస్తారంటే ఈ ఎక్సర్సైజ్ అన్ని డైలీ ఖచ్చితంగా చేయాలి. ఇలా చేసినప్పుడు అయితే మీకు 90 డేస్లో ఖచ్చితంగా మీ ఫ్యాట్ అనేది కరుగుతుంది. అండ్ ఆఫ్టర్ ఏరోబిక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఒక 50 minutes ఏదైనా ఒక సాంగ్స్ పెట్టుకొని ఆగకుండా కంటిన్యూగా డ్యాన్స్ చేస్తే మీ బాడీ అంతా మొత్తం స్వెట్తో నిండిపోవాలి. ఆ తర్వాత మీకు అనిపిస్తుంది అన్నమాట, ఓకే మన ఫ్యాట్ అనేది కరుగుతుంది అనేది మీకు ఖచ్చితంగా ఫీల్ అవుతారు. సో మీరు డైలీ ఇదే వర్కౌట్ 1 hour ఖచ్చితంగా చేస్తే మీ బాడీలో ఉన్న ఫ్యాట్ అనేది ఖచ్చితంగా కరుగుతుంది. సో చాలా మంది ఇప్పుడు నన్ను ఏమడుగుతున్నారంటే, సార్ మేము ఎక్సర్సైజ్ చేస్తున్నాము కానీ మాకు ఫ్యాట్ అనేది తగ్గుతలేదు అంటున్నారు. సో మీరు ఏం చేయాలంటే మీరు డైట్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఆయిల్ ఫుడ్ తగ్గించాలి, స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేయాలి. అండ్ తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఫాస్ట్ ఫుడ్ అనేది బాగా మీరు తగ్గించుకోవాలి. అండ్ డైట్ ఖచ్చితంగా మెయింటైన్ చేస్తే మీరు ఖచ్చితంగా మీ బాడీ వర్కౌట్కి ఖచ్చితంగా రిజల్ట్ అనేది చూపిస్తుంది. ఒకవేళ మీకు డైటీషియన్ ఎవరైనా తెలిసి ఉంటే వాళ్ళ దగ్గర సజెషన్ తీసుకోండి. మీ హైట్కి మీ వెయిట్కి తగ్గట్టుగా వాళ్ళ డైట్ సజెస్ట్ చేస్తారు. సో మీరు డైట్ ఫాలో అవుతూ సో ఎక్సర్సైజ్ చేస్తూ సో మీ ఫ్యాట్ అనేది తగ్గించుకోండి. సో మీరు ఇదే డైట్ ఫాలో చేస్తూ ఎక్సర్సైజ్ చేస్తూ 90 డేస్లో ఖచ్చితంగా ఇదే ఫాలో చేస్తే మీ రిజల్ట్ అనేది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. సో ఏరోబిక్స్ అనేది ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఏంటంటే మన ఈ ఎక్సర్సైజ్ ఉంది కదా, 1 2 3 4 5 6 అక్కడ మీకు 6 టైమ్స్ చేస్తున్నట్టు చూపించాను. మీరు ఏం చేస్తారంటే ఈచ్ వన్ ఎక్సర్సైజ్ని 20 to 30 ఖచ్చితంగా చెయ్యండి. మీరు చేసినప్పుడు ఏంటంటే మీ బాడీలో ఉన్న ఫ్యాట్ అనేది కొద్దిగా కరుగుతుంది. సో ఇప్పుడు తర్వాత ఏం చేస్తారంటే ఈ ఎక్సర్సైజ్ అన్ని డైలీ ఖచ్చితంగా చేయాలి. ఇలా చేసినప్పుడు అయితే మీకు 90 డేస్లో ఖచ్చితంగా మీ ఫ్యాట్ అనేది కరుగుతుంది. అండ్ ఆఫ్టర్ ఏరోబిక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఒక 50 minutes ఏదైనా ఒక సాంగ్స్ పెట్టుకొని ఆగకుండా కంటిన్యూగా డ్యాన్స్ చేస్తే మీ బాడీ అంతా మొత్తం స్వెట్తో నిండిపోవాలి. ఆ తర్వాత మీకు అనిపిస్తుంది అన్నమాట, ఓకే మన ఫ్యాట్ అనేది కరుగుతుంది అనేది మీకు ఖచ్చితంగా ఫీల్ అవుతారు. సో మీరు డైలీ ఇదే వర్కౌట్ 1 hour ఖచ్చితంగా చేస్తే మీ బాడీలో ఉన్న ఫ్యాట్ అనేది ఖచ్చితంగా కరుగుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అందరికీ థ్యాంక్ యూ.